అగ్నిహోత్రి విల్లాలోకి మిరియడిమేజ్ సెక్టార్ నుండి ఇద్దరు వ్యక్తులు వస్తారు. వాళ్ళను చూసిన వైభవ్ తనని సెక్టార్లో జాయిన్ చేసుకుంటారని భ్రమపడి ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతాడు. కానీ వాళ్ళు అకస్మాత్తుగా మురారి గురించి అడగడంతో వైభవ్ మొహంలోని ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి. మీరు సడన్ గా మురారి గురించి ఎందుకు అడుగుతున్నారు అని వణుకుతున్న గొంతుతో అడిగాడు వైభవ్. అతని మనసు ఏదో కీడు శంకిస్తూనే ఉంది. కొన్ని రోజుల ముందు ఇదే బిల్డింగ్లో అగ్నిహోత్రి ఫ్యామిలీ వాళ్ళు పెయింటింగ్ సెక్టార్ వాళ్లతో కలిసి మురారి ఫ్యామిలీని దారుణమైన చిత్రహింసలకు గురి చేశారు. ఆ ఫ్యామిలీకి చెందిన కొంతమంది వ్యక్తులను అంతం చేశారు కూడా అని కోపంగా అన్నాడు మిరియడిమేజ్ సెక్టార్ మనిషి. ఆ క్షణంలో అతని కళ్ళలో వైభవ్ని చంపాలనే కసి స్పష్టంగా కనబడుతుంది. అది చూసి కంగారు పడ్డ వైభవ్ అయోమయంగా మొహం పెట్టి, అతను హైదరాబాద్లో పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యుండొచ్చు కానీ అని ఏదో చెప్పబోతూ ఉండగా, ఆయన మా సెక్టార్కి గాడ్ ఫాదర్ అయిన నీలకంఠం గారికి ఏకైక శిష్యుడు. మా సెక్టార్ లీడర్ భోలా గారికి బ్రదర్ లాంటివాడు. ఆయన్ని చూస్తే మేము కూడా తల వంచి నమస్కరిస్తాము అని వైభవ్ మాటలకు అడ్డుపడుతూ తన గొంతు పెంచి సీరియస్గా చెప్పాడు సెక్టార్ మనిషి. అతని మాటలు విన్న వైభవ్కి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. తనకు తెలియకుండానే శరీరమంతా వణుకుతూ ఉంది. అతను వెంటనే ఆ వ్యక్తుల ముందు మోకరిల్లి, మమ్మల్ని క్షమించండి, ఆయన్ని మేము కావాలని టార్చర్ చేయలేదు. పెయింటింగ్ సెక్టార్ లీడర్ అయిన మాలినీనే మాతో ఇదంతా చేయించారు. వాళ్ళని ఎదిరించే ధైర్యం మాలో లేక, ఇష్టం లేకపోయినా సరే వాళ్ళు చెప్పిన దానికి తలవంచాల్సి వచ్చింది అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం మొదలుపెట్టాడు. అతను తప్పు చేసి దాన్ని పెయింటింగ్ సెక్టార్ వాళ్ళు చేసినట్టు చిత్రీకరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. మురారి అలా అవ్వడానికి కారణం మాలినీనే అని పదే పదే చెప్తూ ఆమెను బ్లేమ్ చేయడం మొదలుపెట్టాడు. మీరేం చెప్పినా నమ్మడానికి మేం చెవులో పూలు పెట్టుకుని రాలేదు, నిజమేంటో మాకు తెలుసు అని సీరియస్గా అన్నాడు సెక్టార్ నుండి వచ్చిన వ్యక్తి. అతని మాటలు వినగానే మిగిలిన అగ్నిహోత్రి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అతని ముందు మోకరిల్లారు. వాళ్ళని చూసి ఆ ఇద్దరు వ్యక్తులు చిన్నగా నవ్వుకున్నారు. వాళ్ళల్లో కండలు తిరిగి దృఢంగా ఉన్న ఒక వ్యక్తి ముందుకు వచ్చి, మీకు మేము ఒక ఆఫర్ ఇస్తున్నాము. మీరు ఎలా చావాలనుకుంటున్నారో మాకు చెప్తే అదే రకంగా చంపుతాము అంటూ తన షర్ట్లో దాచిన కత్తిని బయటకు తీసి నోటితో పట్టుకున్నాడు. మరోవైపు బ్లూ వాటర్ కంపెనీ మీటింగ్ హాల్ అంతా అక్కడ ఎంప్లాయీస్ వేసే విజిల్స్ అలాగే కొట్టే చప్పట్లతో దద్దరిల్లిపోతుంది. చూసేవాళ్లకు అదొక ఆఫీస్ మీటింగ్లా కాకుండా బ్లాక్ బస్టర్ మూవీ ఆడియో ఫంక్షన్ లాగా కనపడుతుంది. అక్కడ జనరల్ మేనేజర్ వసంత్ అఖిలని పొగడ్తలతో ముంచెత్తుతూ ఉన్నాడు. అతని మాటలు అక్కడ ఉన్న అందరికీ అతిశయోక్తిగానే కనబడుతున్నప్పటికీ ఎవరూ అతన్ని ప్రశ్నించే ధైర్యం చేయలేదు. కాని అక్కడ ఉన్నవాళ్లు అందరూ తనని పొగుడుతున్నా సరే అఖిల మాత్రం మొహం చిట్లించి వాళ్ళని చూస్తూ ఉంది. నాకు తెలియకుండా నా వెనకాల ఏదో జరుగుతుంది అని మనసులో అనుకుంటూ ఆ మేనేజర్ని అనుమానించడం మొదలుపెట్టింది. అంతలో వసంత్ అప్పుడే అఖిల చేసిన డిజైన్స్ ని పవర్ పాయింట్ లో ప్రజెంట్ చేస్తూ, కొత్తగా జాయిన్ అయిన ఒక ఫ్రెషర్ ఫెంటాస్టిక్ డిజైన్స్ చేయడం నేను ఇదే మొదటిసారి చూస్తున్నాను. వెంటనే ఆమెను ఈ ప్రాజెక్ట్ కి మేనేజర్ గా ప్రమోట్ చేస్తున్నాను అంటూ మళ్లీ చప్పట్లు కొట్టడం మొదలుపెట్టాడు. మీరు కరెక్ట్ గా చెప్పారు వసంత్ సార్. నేను కూడా అఖిల గారి ప్రమోషన్ గురించే మీ దగ్గర మాట్లాడాలి అనుకుంటున్నాను. షీ డిజర్వ్స్ ఇట్ అని వసంత్ డెసిషన్ కి సపోర్ట్ గా మాట్లాడటం మొదలుపెట్టాడు దామోదర్రావు. నిజానికి వాళ్ళిద్దరూ ముందు రోజే అఖిలని వీలైనంత త్వరగా ప్రమోట్ చేయాలని డిసైడ్ అయిపోయారు. లేకపోతే అక్కడ హై పొజిషన్ లో ఉన్న ఎంప్లాయీస్ ఏదో ఒక రకంగా అఖిలను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంటారు అని వాళ్ళు అనుకున్నారు. అంతలో వసంత్ అఖిల వైపు మెచ్చుకోలుగా చూస్తూ, మీరు మా కంపెనీని ఇంకో స్టెప్ ముందుకు తీసుకువెళ్తారని మాకు నమ్మకం ఉంది. ఇక్కడ ఏదైనా ఇబ్బంది ఉంటే క్షణం కూడా ఆలస్యం చేయకుండా నాకు రిపోర్ట్ ఇవ్వండి అని నవ్వుతూ చెప్పాడు. అతని మాటలు విన్న అఖిల చిన్నగా తల ఊపి ఊరుకుంది. అంతలో సురభి ఎక్సైటెడ్ గా అఖిల దగ్గరికి వెళ్లి, అక్కా, మీకు ప్రమోషన్ వచ్చింది కాబట్టి ఈ రోజు నుంచి నేనే మీకు పర్సనల్ సెక్రటరీని. ఏం కావాలన్నా మొహమాటం లేకుండా నన్ను అడగండి అని ఉత్సాహంగా చెప్పింది. 3 గంటల తర్వాత ఆ మీటింగ్ ఎండ్ అయిపోవడంతో అఖిల గట్టిగా ఊపిరి పీల్చుకొని ఆ మీటింగ్ హాల్ నుండి బయటకు వెళ్ళింది. అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక్కొక్కలుగా ఆమెను ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. నేను మీకు ఈ పని చేసి పెడతానంటే ఆ పని చేసి పెడతానని చెప్తూ మళ్లీ ఆమెకు ఊపిరి ఆడనివ్వకుండా చేస్తున్నారు. ఆమె అలా బయటకు వెళ్లగానే దీర్ఘంగా నిట్టూర్చి
వసంత్ దామోదర్ రావులు ఇద్దరూ అక్కడే కుర్చీలలో కూలబడ్డారు. అప్పటి వరకు జరిగిన మీటింగ్లో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్న ధరణి వాళ్ళిద్దరినీ కళ్ళు చిట్టించి చూస్తూ, మీరా అమ్మాయికి ప్రమోషన్ ఇచ్చారు బానే ఉంది, కానీ శాంతను గ్రూప్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ని మనల్ని నమ్మి మన చేతుల్లో పెడుతున్నారు. దాన్ని ఆ అమ్మాయి అని టెన్షన్గా చెప్తూ మధ్యలోనే తన మాటలను ఆపేసింది. సరిగ్గా హ్యాండిల్ చేయలేదు అని నీకు కూడా అనిపిస్తుందా అని ఆమె మాటలను పూర్తి చేశాడు వసంత్. ఆమె ఏదో సమాధానం ఇవ్వబోయే లోపే మధ్యలో దామోదర్ రావు అడ్డుపడుతూ, అవును, ఆమెకు చాలా మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండి ఉండొచ్చు, కానీ ఇది బిజినెస్. ఇక్కడ మనం ప్రాజెక్ట్స్ సరిగ్గా హ్యాండిల్ చేయలేదంటే తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని అన్నాడు. హా, ఇప్పుడు గనక మనం ఆమెను ఆ ప్రాజెక్ట్లోకి తీసుకోకపోతే అప్పుడు తనకిచ్చిన పొజిషన్ పేరుకే అని అర్థమైపోతుంది. అప్పుడు కూడా సాగర్ చేతిలో మనం దెబ్బలు తినక తప్పదు అని ఏం చేయాలో అర్థం కాక దీనంగా మొహం పెట్టాడు వసంత్. మరిప్పుడేం చేయాలి అని కంగారుగా అడిగాడు దామోదర్రావు. దాంతో గాలిలోకి చూస్తూ కాసేపు ఆలోచించిన వసంత్ చిన్నగా నవ్వి, మనం ఈ విషయం గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ ప్రాజెక్ట్ ని అఖిల గారికే హ్యాండ్ ఓవర్ చేద్దాం. ఎంతైనా ఈ కంపెనీ కూడా సాగర్ గారి చేతుల్లోనే ఉంది కదా. ఒకవేళ లాస్ వస్తే ఆయనే భరిస్తాడు, మనకిందులో పోయేదేదీ లేదు అని భుజాలు ఎగరేస్తూ చెప్పాడు. మరోవైపు గెస్ట్ హౌస్ లో సాగర్, భోలా ఇద్దరూ చాలాసేపటి వరకు మామూలు విషయాలు మాట్లాడుకుంటూనే కాలం గడిపేశారు. అవును సాగర్, నువ్వు మన సెక్టార్లో ఉన్న రీసోర్సెస్ ని వాడుకొని పవర్ పిల్ తయారు చేశావా అని ప్రశ్నార్థకంగా అడిగాడు భోలా. అతను కేవలం సాగర్ చేశాడో లేదో తెలుసుకోవాలనుకున్నాడు, కానీ సాగర్ని మాత్రం బ్లేమ్ చేయాలనుకోలేదు. హా, నేను పవర్ పిల్స్ ని తయారు చేశాను. ఈ విషయం నీ దగ్గర దాచాలి అనుకోలేదు, కానీ నీకు చెప్పే సమయం నా దగ్గర లేకపోయింది. ఆ పవర్ పిల్స్ నా దగ్గరే ఉన్నాయి. వాటిని ఎవరికివ్వాలో డిసైడ్ చేయాల్సింది నువ్వే అని సింపుల్గా చెప్పాడు సాగర్. మరేం పర్వాలేదు, నేను నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఎలాగో మనం గౌతమ్ని లేపేశాం కాబట్టి మనకున్న సగం ప్రాబ్లమ్స్ వదిలిపోయినట్టే. ఇక ఐరన్ ఈవిల్ అలయన్స్ వాళ్ళని కూడా నాశనం చేసేశామంటే ప్రశాంతంగా ఉండొచ్చు అని నవ్వుతూ చెప్పాడు భోలా. అప్పటి వరకు సరదాగా సాగిన వాళ్ళ కాన్వర్జేషన్ సడన్ గా సీరియస్ టర్న్ తీసుకుంది. సాగర్ అయోమయంగా మొహం పెట్టి, వాళ్ళని నాశనం చేయడమెందుకు అని అడిగాడు. అప్పుడు భోలా సాగర్కి దగ్గరగా వెళ్లి తన గొంతు తగ్గించి, ఐరన్ ఈవిల్ అలయన్స్ వాళ్ళు మైలుతో చేతులు కలిపారు. మైలు కనుక భూమిని ఆక్రమించుకున్నారు అంటే ఆ సెక్టార్ వాళ్లే ఈ భూమిపై రాజ్యమేలుతారు అని చుట్టూ చూస్తూ ఎవరూ తన మాటలను వినట్లేదు అని నిర్ధారించుకుంటూ చెప్పాడు. అతను ఎంత చిన్నగా చెప్పాడో సాగర్ అంతే గట్టిగా అరుస్తూ, ఏంటి, నువ్వు చెప్పే ఇన్ఫర్మేషన్ కరెక్టేనా అని తను విన్నది నమ్మలేనట్టుగా భోలాని చూస్తూ అడిగాడు. అతని రియాక్షన్ చూసి ఒక్కసారిగా అదిరిపడ్డ భోలా, బ్రో, చిన్నగా, ఎవరైనా వింటారు అని అతన్ని కూర్చోమని చేత్తోనే సైగ చేసి, నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ అక్యురేటే అని అనుకుంటున్నాను, కానీ ఎందుకైనా మంచిది, నేను మరొకసారి సీక్రెట్ ఏజెంట్స్ నుంచి నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అప్పుడు ఆ సెక్టర్పై దాడి చేయాలా వద్దా అని నిర్ణయిద్దాం అని సాగర్కి వివరించాడు. ఆల్రెడీ మైలు చాలా పవర్ఫుల్గా ఉంటారు. ఇప్పుడు మనవాళ్లు కూడా వాళ్లతో చేతులు కలిపారు అంటే సామాన్య ప్రజలను కాపాడటం మన వల్ల అయ్యే పని కాదు అని డిసప్పాయింటెడ్గా అన్నాడు సాగర్. అంతలోనే సాగర్ కళ్ళు చిన్నవి చేసి భోలా కళ్ళలోకి చూస్తూ, మన సీక్రెట్ కింగ్డంలో మిరియడ్ ఇమేజ్ సెక్టార్ కూడా చాలా పెద్దే. అలాంటప్పుడు మైలు మిమ్మల్ని కూడా తమతో చేతులు కలపమని అడిగి ఉంటారే అని అనుమానం వ్యక్తం చేస్తూ అడిగాడు. వాళ్ళ దగ్గర నుండి నాకు కూడా కబురు వచ్చింది అని భోలా ఇంకా ఏదో చెప్తూ ఉండగానే సాగర్ నవ్వుతూ, నువ్వు కూడా వాళ్లతో చేతులు కలపాలని డిసైడ్ అయిపోయావా అంటూ జోక్ చేశాడు. కాని అతని మాటలకు సీరియస్ అయిన భోలా తల అడ్డంగా ఊపుతూ, నేను నీలకంఠం గారి ఆశయాలను ఎప్పటికీ మర్చిపోను. పైకి న్యాయమనే ముసుగు కప్పుకొని లోపల ఎన్నో కుట్రలు చేస్తున్నా అవినీతి సెక్టార్లని శిక్షించడమే మన పని. నేను కల్లో కూడా వాళ్లతో చేతులు కలపను అని బల్లగుద్ది చెప్పాడు. బ్రో, నేను జస్ట్ జోక్ చేశాను అంతే, నువ్వు మరీ ఇంత సెంటిమెంటల్ గా ఫీల్ అవుతావు అనుకోలేదు అని భోలా చేతికి మంచినీళ్లు అందిస్తూ అతన్ని తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోమని చెప్పాడు సాగర్. కాని దాదాపు 10 నిమిషాల వరకు భోలా ఊపిరి భారంగానే పీల్చుకుంటూ ఉన్నాడు. అతన్ని చూసి తనలో తానే నవ్వుకున్న సాగర్ మళ్ళీ అయోమయంగా మొహం పెట్టి, అవును బ్రో,
మైల తరఫు నుంచి నిన్ను కలవడానికి వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసుకోవచ్చా అని ఎగ్జైటెడ్గా అడిగాడు. హా, నాకతను విషయం చెప్పగానే చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యాను. అతన్ని బంధించి అతని చేత నిజం చెప్పించాలి అనుకున్నాను. కాని నా మనుషులను తప్పించుకునే క్రమంలో ఆ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. అతను ఎక్కడ్నుంచి వచ్చాడో, ఏ ఫ్యామిలీకి చెందినవాడో ఇంకా తెలియాల్సి ఉంది అని వివరించాడు భోలా. సాగర్ అతని మాటలను శ్రద్ధగా విన్నాడు. ఇంకా తమకు తెలియకుండా సీక్రెట్ కింగ్డమ్లో ఎవరు చేతులు కలిపారో అని అనుకున్నాడు. మనకి తెలియకుండానే సీక్రెట్ కింగ్డమ్లో ఎన్నో పాములకు పాలు పోసి పెంచుతున్నాము. అవి అన్నీ ఇప్పుడు మైలతో చేతులు కలిపి మనపై దాడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. అందుకే ఈ యుద్ధం కనిపించడానికి ఎన్నో రెట్లు తీవ్రతరం ఉంటుంది అని అన్నాడు సాగర్. డోంట్ వరీ బ్రో, మనం వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ భూమి మీద వాళ్లకు ఉన్న పవర్ చాలా తక్కువ కాబట్టే తమ పవర్ని పెంచుకోవడానికి మన శత్రువులతో చేతులు కలిపి ఇలా దొంగదారులు వెతుకుతున్నారు. వాళ్ళు మనల్ని ఏం చేయలేరు అని సాగర్ భుజం తడుతూ నమ్మకంగా చెప్పాడు భోలా. అంతలో అకస్మాత్తుగా సాగర్కి ఎవరో తన వెనుక నుండి వేగంగా వెళ్లినట్టు అనిపించింది. చర్మాన్ని కొరికేసి చల్లని గాలి అతని శరీరాన్ని దాటింది. దాంతో అతని వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. భోలా కూడా అలాంటి అనుభూతినే చెందాడు. వెంటనే ఆ ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. వచ్చింది నీ మనుషులేనా అని కంగారుగా అడిగాడు భోలా. కాదు, కాని కార్తిక్ ఈశ్వర్లను దాటుకొని ఇక్కడి వరకు ఎవరూ రాలేరు అని సమాధానమిచ్చాడు సాగర్. దాంతో వాళ్ళిద్దరూ పరుగులాంటి నడకతో ఆ రూమ్ నుండి బయటకు వెళ్లి చూశారు. అక్కడ కార్తిక్ ఈశ్వర్లతో పాటు భోలాతో వచ్చిన ఇద్దరు మనుషులు కూడా స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు. అంతలో ఆ గెస్ట్ హౌస్లో వెనుక ఉన్న గార్డెన్లో చిన్నగా శబ్దమైంది. ఎవరది? మర్యాదగా బయటికి రండి అని గొంతు చించుకొని అరుస్తూ ఉన్నాడు భోలా. సాగర్ కూడా శబ్దం వచ్చిన వైపు వెళ్లి అక్కడ మనుషుల కోసం వెతుకుతూ ఉన్నాడు. ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి దాడి చెయ్యి. ఇలా దొంగచాటుగా మాపై నిఘా ఉంచితే నీకేం వస్తుంది అని మళ్లీ గట్టిగా అరిచాడు భోలా. అతను ఎంత అరుస్తున్నప్పటికీ ఎవరూ వాళ్ళ ముందుకి రాలేదు. అంతేకాదు, ఆ వ్యక్తి ఇంకా ఆ గెస్ట్ హౌస్లోనే ఉన్నాడని సాగర్కి అర్థమైంది. సాగర్ భోలాల కాన్వర్జేషన్ సీక్రెట్ గా వింటున్న ఆ వ్యక్తి ఎవరు? మిరియడ్ ఇమేజ్ సెక్టార్ మనుషులు అగ్నిహోత్రి ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేయనున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.